ఓకే. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గురించి మాట్లాడితే మీరు ఏం చెప్తారన్న? ఎవరు గెలవబోతున్నారు? మీ అంచనా ఏంటి? ఏమో జనం ఎవరికేసిరేమో భయ్ లోపటంలో పెట్టిర్రు. పైసల ప్రభావం అయితే బాగా జరిగింది. గ్రాడ్యుయేట్లు కూడా బాగా పైసలు మందుకు కొంచెం చేసిండ్రు. ఐఎమ్ వెరీ సారీ, అది సారీ టు సే, అది మంచిది కాదు, కానీ జరుగుతున్నది. బట్ స్టిల్ కొంతమంది జనం ఏం పైసలు లేకుండా జనం పక్షాన నిలబడి చాలా స్కామ్స్ ఇవన్నీ తీసినటువంటి జడ్సన్ కూడా కొంచెం ఓటింగ్ వచ్చి పడ్డది, గట్టిగానే పడ్డది, గెలవచ్చు. రెండో ప్రాదేశిక ఓట్లు కూడా తనకు పడ్డాయని చెప్పి తెలుస్తున్నది. చూద్దాం, ఏది ఉన్నా కానీ పోరాడేటోడు అయితే ఒకడైతే ఉన్నాడు కాంటెస్ట్లో అనేది అయితే ఫస్ట్ టైం అయితే కనబడ్డది అంతనే. కానీ గెలవచ్చు డెఫినెట్గా, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా పాజిటివ్గా. వీళ్ళు మనీ కూడా అట్నే స్పెండ్ చేశారు, బాగా స్పెండ్ చేశారు పైసలు. 3 రాజకీయ పార్టీలు. తీన్మార్ మన లాంటి వాళ్ళు అసలు డబ్బులే పంచలేదు అంటున్నారు కదా, మీరేమంటారు? ప్రజలు చెప్తారు కదా బా, వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు చెప్పు? పాలిటీషియన్ మాటలు నమ్ముతారు ఎవడన్నా? నమ్మితే అంతగానే పిచ్చోడు లేడు అనుకోవాలి. మీరు చెప్పినట్టే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక సభలో మాట్లాడుకుంటూ 27వ తారీఖు వరకు ఎవడైనా నా అవినీతిని నిరూపిస్తే అప్పటికప్పుడే నేను ఈ ఎలక్షన్ నుంచి తప్పుకుంటా అని చెప్పిండు. మరి ఎవరు ఎందుకు నిరూపించలేకపోయారు? ఎందుకు ఈ గాలి అన్ని చెప్తున్నారని నేను నేను అవినీతి గురించి ఆయన ఎన్ని పైసలు సంపాదించిన అని చెప్పి నేను అనలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్, ఆయన పూటకో మాట మాట్లాడిండు, పూటకో ఐడియాలజీ అని మాత్రం క్లియర్ కట్గా నేను ఫస్ట్ నుంచి చెప్పిన. ఆయన కేసీఆర్ మీద వ్యతిరేకంగా కొట్లాడి జైలు పోయినప్పుడు నేను కూడా మాట్లాడిన. అయితే ఏ లైఫ్ నువ్వు లీడ్ చేస్తున్నావు అని దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఏంటది సికింద్రాబాద్ స్టేషన్లో ఛాయ్ అమ్మిన అతనికి ₹1,50,00,000 నువ్వు డొనేషన్ ఇవ్వగలిగే స్థాయికి ఎట్లా పోతావు అనేది ఒక క్వశ్చన్ జనం అనుకుంటున్నారు. ఇవాళ నీకు ఒకరు అంటున్నారు 2 కోట్ల కారులో తిరుగుతుండు, ఒకరు అంటున్నారు 60 లక్షల కార్లు తిరుగుతున్నావు, ఒకరు అంటున్నారు ₹1,00,00,000 కార్లో తిరుగుతున్నా అంటున్నారు, ఒకరు అంటున్నారు పెద్ద ఆయనకు 2 పెద్ద విలాలు ఉన్నాయని. ఇవన్నీ జనం మాట్లాడుకుని నిజంగా కూడా కార్లు అయితే కనబడుతున్నాయి. కార్లు అయితే బదాట్లో ఆయన తిరుగుతున్నట్టయితే కనబడుతుంది. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ నువ్వు ఎట్లా లీడ్ చేస్తున్నావు దాన్ని బట్టి ఉంటుంది. ఇలా పైసలు పంచింది అనేది వాస్తవం. చాలా వీడియోస్ ఉన్నాయి, మా జడ్సన్ అన్న చెప్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు వంచినవి కూడా ఉన్నాయి. మరి ఎవరు వంచిరు, ఈయన వంచకపోతే ఎవరు వంచారు? అవి రేపు కొద్ది రోజులలో మా జడ్సన్ పై రిలీజ్ చేస్తాడు. అవి ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, బయటకు వస్తాయి. ఓకే అన్న, బరాబర్ చేస్తారు. నువ్వు ఎట్లా లీడ్ చేస్తున్నావు అనే దాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటారు. ఆయన గురించి ఎందుకబ్బా, చాలా చిన్న సబ్జెక్ట్ అది. తీన్మార్ మల్లన్న అనేది చాలా చిన్న పావు, చాలా పెద్ద పెద్ద తిమింగళాలు ఉన్నాయి బయట. ఆయన గురించి ఎందుకులే కానీ